ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగులుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, నీకున్న బలహీనత ఏమిటి? నీవు దారి తప్పావా? చీకటిలో చిక్కుకున్నావా? నీకు దారి అర్థం కావటం లేదా? దేవుని లేఖనం ఇలా సెలవిస్తుంది. యెహోవా నేడు కలగజేయు రక్షణ ఊరక నిలిచి చూడుడి అనే లేఖనాన్ని బట్టి ఏమీ కంగారు పడకుండా అలాగే నిలవబడి దేవుని వైపు చూద్దాం. మనం ఆయనకు మొరపెడితే ఆయన మనకి తప్పక దారి చూపిస్తాడు. కారణం, ఆయనకు మన దారి ఆయనకే తెలుసు కాబట్టి. ఎందుకంటే ఏ రోజు కష్టం ఆ రోజుకే అని లేఖనం చెబుతుంది. అంటే ఏనాటి కీడు ఆనాటికి చాలు అని. అయితే మనం నిరంతరం దేవుని చేత నడిపించబడ్డం ఎంత భాగ్యం. అయితే మన స్వంత మార్గాన్ని ఎన్నుకుంటే, రక్తమాంసాలు కలిగిన మనుషుల్ని సంప్రదిస్తే మనము దేవుని నడిపింపును తృణీకరించిన వారము అవుతాము. మనం స్వంత చిత్తాన్ని పక్కన పెడితే ఆయన మనతో అడుగులు వేయించి మనల్ని తన మార్గంలో నడిపిస్తాడు. దేవుడు మనల్ని ప్రతి సంవత్సరములో ప్రతిరోజు, ప్రతి రోజులో ప్రతి గంట దేవుడు మనల్ని నడిపిస్తాడు. మనం దేవునికి లోబడితే ఆయన మన అడుగులు స్థిరపరుస్తాడు. మన మార్గాన్ని ఆయనకు అప్పగిస్తే ఆయన మనలను సరి అయిన దారిలో నడిపిస్తాడు. మనం దారి తప్పిపోతాం. అయితే ఒక మాట, దేవుడు ఎవరిని నడిపిస్తాడు? యెషయా గ్రంథం 58:10 ప్రకారం, ఆశించిన దానిని ఆకలి గొనిన వారికిచ్చి శ్రమ పడిన వానిని తృప్తిపరిచిన ఎడల అని వ్రాయబడింది. ఇలా చేసిన వారిని యెహోవా నిత్యము నడిపిస్తాడని వాక్యం చెప్తుంది. మనం ఇతరుల కష్టాలలో పాలు పొందాలి. మనం అవసరం లేని దానికి ఇవ్వటం కాదు, కానీ ప్రేమగా వారి పట్ల ఉండాలి. అవసరం ఉన్న వారి పట్ల మనం శ్రద్ధ తీసుకుంటే ప్రభువారు మన పట్ల శ్రద్ధ తీసుకుంటారు. మనకు అవసరమైనప్పుడు పిసినారులకు, పేదవాళ్ళని అణగదొక్కే వారికి ఆయన ఎప్పటికీ నాయకుడిగా ఉన్నాడు. మృదువైన హృదయం కలిగి ఇతరుల ఎడల దయ కలిగిన వారికి ఆయన నాయకుడిగా ఉంటాడు. అట్టి బాధ్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకుంటూ మీరు మా దినములలో మీరు ఎలా నడిపిస్తారో,
మేము మీ చేత నడిపించబడటానికి ఏమి చెయ్యాలో అది మీ పాదాల దగ్గర నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న దాని ప్రకారం చేయుటకు కావలసిన మీ సహాయం మీరు మాకు ఇవ్వండి. మీ పిల్లలను కలిగినంతటిని దీవించి చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను మీరు ఆశీర్వదించండి. వారి చదువులు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించండి. మీ పిల్లలకు ఉన్న బలహీనతను ముట్టండి. అలాగే ప్రియ ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో నాయనా మీరు జ్ఞాపకం చేసుకోండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భం లేని వారికి ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లలను కలిగినంతటిని దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.